ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము లెహంగా మీదకి వేసుకునే బ్లౌజ్ని ఆర్ క్రాప్ టాప్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చాలా డీటెయిల్గా అయితే చూద్దాము. మన ముందు వీడియోస్లో లెహంగాకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో అయితే చేశాము. సో మనం ప్లీటెడ్ లెహంగాని ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి విత్ ఫార్ములాస్తో, అలాగే ఇన్విజిబుల్ చిప్ని, బెల్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అనేది ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్గా అయితే అప్లోడ్ చేశాము. అలాగే ఈ బ్లౌజ్ కటింగ్ వీడియోని కూడా చాలా క్లియర్గా అయితే అప్లోడ్ చేశాము. సో చూడాలంటే ఖచ్చితంగా వాచ్ చేయండి. లింక్స్ కావాలంటే కమెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్, ఐ కోడ్స్లో కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తాము. సో ఎవరైనా ఆ పార్ట్స్ చూడకుండా ఉంటే కంపల్సరీగా వాచ్ చేయండి. చాలా డీటెయిల్గా అయితే చేసామన్నమాట. సో ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ మనం నెక్ అయితే మార్కింగ్ చేసుకున్న షేప్ కనిపిస్తుంది కదా, సేమ్ ఇప్పుడు చూడండి ఎలా ప్లేస్ చేసుకోవాలంటే మనకి మెయిన్ క్లాత్ ఒరిజినల్ మనకు కనిపించేలాగా పెట్టేసుకోవాలి. రాంగ్ సైడ్ వచ్చేసి కింద వైపుకి వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఒరిజినల్ మీద ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని చూడండి, ఇప్పుడు మనం ఎక్కడ నెక్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, సేమ్ మార్కింగ్ చేసుకున్న దాని మీదనే ఇప్పుడు మనం ఒక సింగిల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. కార్నర్స్ అన్ని ఈక్వల్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకొని నీట్గా మనము ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీని మీద ఒకటి మెయిన్ స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి ఇక్కడ మనకి స్టిచ్ పక్కన ఒక పావించ్ ఉండేలాగా చూసుకొని ఈ ఎక్సెస్ మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి. పర్ఫెక్ట్గా కట్స్ అనేవి పెట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ షార్ట్ ఎడ్జెస్ అలా చూడండి ఇలా నీట్గా టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కార్నర్స్లలో ఒక పావించు మార్జిన్తో కంప్లీట్గా క్లాత్ మొత్తానికి ఒక మెయిన్ స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి ఇలా పావించు మార్జిన్తో కంప్లీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్లాత్ ఏదైతే సైడ్స్లలో మెయిన్ క్లాత్ ఎక్సెస్గా ఉంటుందో లైనింగ్ పక్కన, సో అది మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్లో డాట్స్ అనేవి వేద్దాం అనుకుంటున్నాం కదా, చూడండి ఇలా ఫస్ట్ మిడిల్కి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఖర్చు కోసం ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కాబట్టి చూడండి ఇక్కడ వరకు మనం ఈ కార్నర్ని తీసుకొచ్చి ఈ లైన్ మీదకి ఫోల్డ్ చేసామనుకోండి, మనకి ఇక్కడ మిడ్ పాయింట్ వచ్చేస్తుంది కదా, సో ఇక్కడ చిన్న కట్ పెట్టేసుకోండి. ఇక్కడ మనం డాట్ పాయింట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా నీట్గా కట్ పెట్టుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఇక్కడ మనం కట్ పెట్టుకున్న దగ్గర మనము ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడు ఎంతైతే మార్జిన్ వదులుకుంటామో సేమ్ మార్జిన్తో ఇక్కడ డాట్ పాయింట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నేను కటింగ్ చేసేటప్పుడు నేను 3/4 ఇంచు తీసుకుంటున్నాను కాబట్టి ఇక నేను 1/2 ఇంచు కంటే ఒక్క పాయింట్తో ఇక నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. చూడండి 1/2 ఇంచు కంటే ఒక్క పాయింట్తో మాత్రమే ఇక నేను చూడండి ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ పెట్టేసుకున్నాను 2.5 ఇంచ్ దగ్గరికి. సో అక్కడ వరకు నేను క్రాస్గా స్టిచ్ చేసుకున్నాను. సేమ్ అలాగే ఇటు సైడ్ వైపుకి టర్న్ చేసేసుకొని చూడండి ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇంకొక సైడ్ వైపు కూడా సేమ్ 1/2 ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్స్ట్రాతో 2.5 ఇంచ్ దగ్గరికి చూడండి ఇలా నీట్గా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని 2.5 మార్కింగ్ పాయింట్ దగ్గరికి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఇలా నీట్గా డాట్ పాయింట్ స్టిచ్ వేసిన తర్వాత మనకి ఓవరాల్గా లుక్ అయితే ఇలా అయితే ఉంటుంది. సో ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత దీనికి మనము బెల్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి, హెమ్మింగ్ బెల్ట్ని. సో దీనికి హెమ్మింగ్ బెల్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా డీటెయిల్గా అయితే చూద్దాం. చూడండి 1.5 ఇంచు విడుతుండే ఇలాంటి హెమ్మింగ్ బెల్ట్కి మనం క్లాత్ తీసేసుకొని జాయింట్స్ ఉంటే జాయిన్ చేసేసుకొని ఫస్ట్ ఒక 1/2 ఇంచు మార్జిన్తో ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఇక్కడ మెయిన్ క్లాత్ ఏదైతే కనిపిస్తుందో ఒరిజినల్ మనకు కనిపించేలాగా పెట్టేసుకొని చూడండి సేమ్ ఇక్కడ మనం నీట్ ఫినిషింగ్ ఉంది కదా, ఈ నీట్ ఫినిషింగ్ వచ్చేసి ఒరిజినల్ మీద ఉండేలాగా ప్లేస్ చేసుకోవాలి. చూడండి ఈ ఖర్చులని మనకు కనిపించేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత మనం కటింగ్ చేసేటప్పుడు ఏదైతే మార్జిన్ వదులుకుంటామో సేమ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. చూడండి నేను కటింగ్ చేసేటప్పుడు ఏ మార్జిన్ అయితే తీసుకున్నా అదే మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటుంది. ఎక్సెస్ ఏదైనా ఉంటే అది మొత్తం నీట్గా కట్ చేసేసుకొని చూడండి ఈ ఖర్చు వచ్చేసి మనకి ఇటు సైడ్ వైపుకి ఉండేలాగా చూసుకొని మనకి ఈ మెయిన్ క్లాత్ మీద పడకుండా ఈ లైనింగ్ మీద పడేలాగా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి ఇలా ఒకటి మెయిన్ స్టిచ్ వేసిన తర్వాత ఇది కంప్లీట్గా హెమ్మింగ్ బెల్ట్ని కంప్లీట్గా ఇటు సైడ్ వైపుకి ఫోల్డ్ చేసేసుకొని మీరు హెమ్మింగ్ చేసుకునేటట్టయితే లూజ్ స్టిచ్ వేసేసుకొని నార్మల్గా వదిలేసేయాలంటే నార్మల్ కుట్టు పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇక నేను హెమ్మింగ్ చేసుకుంటున్నాను కాబట్టి జస్ట్ 4 నెంబర్లో పెట్టేసుకొని లూజ్ స్టిచ్ అయితే వేసుకుంటాను. చూడండి మనం నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా అయితే ఉంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము. బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా అయితే ప్లేస్ చేసుకున్నామో అలానే ప్లేస్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకి ఒరిజినల్ వచ్చేసి మనకి అనిపించేలాగా పెట్టేసుకోవాలి, రాంగ్ సైడ్ వచ్చేసి కింద వైపుకి వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఒరిజినల్ మీద లైనింగ్ ప్లేస్ చేసుకోవాలి. సేమ్ అలాగే ఈ ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఒరిజినల్ రాంగ్ సైడ్ వచ్చేసి కింద వైపుకి ఉండాలి. ఇలా నీట్గా ప్లేస్ చేసిన తర్వాత మనం ఇక్కడ మార్కింగ్ అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ రౌండ్ మార్క్ చేసుకున్నాం, ఇక్కడ వచ్చి ట్రయాంగిల్ షేప్లో అయితే మార్క్ చేసుకున్నాం కాబట్టి సేమ్ మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో సేమ్ మార్కింగ్ చేసిన దాని మీద ఫస్ట్ ఒకటి మెయిన్ స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత సేమ్ అదే ప్రాసెస్లో ఇటు సైడ్ వైపు కూడా స్టిచ్ చేసేసుకోవాలి.
చూడండి ఇలా 2 పార్ట్స్‌ని నీట్‌గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టిచ్ పక్కన ఒక పావించ్ ఉండేలాగా చూసుకొని ఈ ఎక్సెస్‌ని కట్ చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక పావించ్ ఉండేలాగా చూసుకొని ఈ ఎక్సెస్‌ని ఇలా నీట్‌గా కట్ చేసేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్‌లో ఇది కూడా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా నీట్‌గా కట్ చేసిన తర్వాత అలాగే ఇక్కడ మనకి షార్ట్ పాయింట్స్ దగ్గర ఇలా నీట్‌గా కట్స్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి ఇలా నీట్‌గా కట్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఇటు సైడ్ వైపుకి అయితే టర్న్ చేసేసుకోవాలి. చూడండి ఇలా నీట్‌గా టర్న్ చేసుకున్న తర్వాత సేమ్ అదే ప్రాసెస్‌లో దీన్ని కూడా రెడీ చేసి పెట్టేసుకోండి. చూడండి ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకున్న తర్వాత టర్న్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఈ స్టిచ్ ఇక్కడ టర్న్ చేసేసుకొని ఫస్ట్ నీట్‌గా స్టీమ్ ఐరన్ అయితే చేసేసుకోండి. దీని మీద మనం మెయిన్ స్టిచ్ వేయాల్సిన అవసరం అయితే లేదు. సో నీట్‌గా స్టీమ్ ఐరన్ చేసేసుకొని చూడండి ఇక్కడ పావించ్ మార్జిన్‌తో కంప్లీట్‌గా కార్నర్స్‌ని మొత్తం ఇలా నీట్‌గా స్టిచ్ చేసి పెట్టేసుకోండి. సేమ్ అలాగే దీన్ని కూడా కంప్లీట్ కార్నర్స్ మొత్తం పావించ్ మార్జిన్‌తో స్టిచ్ చేసి పెట్టేసుకోండి. నీట్‌గా స్టిచ్ చేసేసుకొని మనకి లైనింగ్ పక్కన ఏదైతే మెయిన్ క్లాత్ ఎక్సెస్‌గా ఉంటుందో అది మొత్తం నీట్‌గా 2 పార్ట్స్‌కి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం హుక్స్ అండ్ కాజాని స్టిచ్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి మనం డోరీ టైప్ కట్టుకునే విధంగా అయితే స్టిచ్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ హుక్స్ అండ్ కాజాని అయితే స్టిచ్ చేసేసుకున్నాం. మనము హుక్స్ స్టిచ్ చేసుకోవాలంటే మెయిన్ సైడ్ వైపు నుంచి మనకి మెయిన్ క్లాత్కి ఒరిజినల్ సైడ్ వైపు నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇక్కడ వీళ్ళు చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఏదైనా లైనింగ్ క్లాత్ తీసేసుకొని ఇలా మనము దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకొని అలాగే కింద కూడా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఫస్ట్ మనము ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు పావించ్ మార్జిన్ వదులుకున్నాం కాబట్టి సేమ్ ఇక్కడ కూడా పావించ్ మార్జిన్ తోటి స్టిచ్ చేసుకోవాలి. ఈ ఖర్చు వచ్చేసి ఇటువైపుకి ఉంటుంది. జస్ట్ ఇది మాత్రమే ఇలా ఫ్రంట్ సైడ్ వైపుకి ఫోల్డ్ చేసేసి ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ మీద పడకుండా జస్ట్ లైనింగ్ మీదనే పడేలాగా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి పావించ్ మార్జిన్. నీట్గా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని కంప్లీట్గా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకొని సేమ్ అలాగే ఇటు సైడ్ వైపు కూడా నీట్గా ఫోల్డ్ చేసుకొని చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక 1 ఫోల్డ్ అలాగే ఇంకొక 1 ఫోల్డ్ ఇలా 2 ఫోల్డ్స్ అయితే వేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక సైడ్ వైపుకి వచ్చేసి మనము కాజాన్ని స్టిచ్ చేసుకోవాలి. కాజాన్ని స్టిచ్ చేసుకోవడానికి లైనింగ్ సైడ్ వైపు నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇలా 2.5 ఇంచ్ విడుతుండే క్లాత్ ఒకటి తీసేసుకున్నాను. ఇది జస్ట్ సింగిల్ ఫోల్డ్ మీద స్టిచ్ చేసినాను. చూడండి ఇక్కడ కూడా సేమ్ పైన ఒక హాఫ్ ఇంచ్ కింద ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని మనము పావు ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని చూడండి ఇది నీట్గా ఇలా కంప్లీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ముందు ఎక్కడైతే స్టిచ్ వేస్తామో చూడండి ఇక్కడ వీటిలో చూపించిన విధంగా ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోండి. ఫస్ట్ చూడండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఇక్కడ మెయిన్ స్టిచ్ ఒకటి కనిపిస్తుంది కదా అది కనపడకుండా ఆ స్టిచ్ మీదకి ఈ క్లాత్ని ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం డోరీ స్టిచ్ చేసుకోవాలంటే మనకి ఇలా హుక్స్ పెట్టేసిన తర్వాత మనకి ఇక్కడ డిస్టెన్స్ అనేది ఉండాలి కదా. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ రావాలంటే ఏం చేయాలంటే దగ్గర నుంచి ఒక 1.5 ఇంచెస్ డిస్టెన్స్లో మనము ఇది కట్ చేసుకున్నాం అనుకోండి మనకి గ్యాప్ ఉంటుంది కదా. సో అది ఒకదాని మీకు ఒకటి ఓవర్లాప్ చేసిన తర్వాత దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఇటు సైడ్ వైపుకి కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా నీట్గా సేమ్ అలాగే మనకి తీసేసుకొని సేమ్ ఈ పీస్ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత అనమాట. సో ఇప్పుడు దీనికి మనము చిన్నగా ఇలాంటి డోరీస్ టైప్ అయితే పెట్టేసుకుందాం. చూడండి ఇలా ఒకటి డోరీ ఒకటి సన్నగా అయితే రెడీ చేసి పెట్టేసుకోండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది చూడండి ఎలా పెట్టుకుంటున్నాను అంటే చూడండి ఈ ఫోల్డింగ్ అనేది మనకి ఇటు సైడ్ క్లాత్ వైపు మీదకి ఉంది. ఈ ఖర్చు వచ్చేసి ఇటు సైడ్ వైపు పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్సెస్ మొత్తం ఇక్కడే కదా మనం కట్ చేస్తాము కాబట్టి ఇలా నీట్గా పెట్టేసుకొని మనము ఇక్కడ 1 2 3 ఇక్కడ చూడండి మనము కింద మనకి మెయిన్ ఏదైతే ఉంటుందో దానికంటే ఒక పావు ఇంచు ఇలా పైకి పెట్టేసుకొని చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో ఇటు సైడ్ వైపు కూడా చూడండి ఇవి కూడా ఇటు సైడ్ వైపు పెట్టేసుకోవాలి. మనకి క్లాత్ మీద ఈ రౌండ్ అనేది ఉండాలి. ఇక్కడ ఖర్చులు వచ్చేసి మనకి ఇక్కడ ఎండింగ్ సైడ్ ఉండేలాగా సేమ్ అదే ప్రాసెస్లో చూడండి ఇక్కడ కూడా మీరు స్టిచ్ చేసేసుకోండి. ఇలా 2 పార్ట్స్కి స్టిచ్ చేసిన తర్వాత చూడండి 2 సైడ్స్ నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. చూడండి ఇలా 2 ఇంచెస్ పెడుతుండే ఒక పీస్ తీసేసుకొని చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనకి మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి ఒరిజినల్ సైడ్ వైపు నుంచి పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ ఏదైతే స్టిచ్ చేస్తామో దాని మీద ఇక్కడ పైకి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి ఇక్కడ కింద వేసిన స్టిచ్ కనపడకుండా ఆ స్టిచ్ మీద మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి పావు ఇంచ్ మార్జిన్తో. ఇలా ముందరికి ఫోల్డ్ చేసుకొని దీని మీద ఇంకొకటి పావు ఇంచ్ మార్జిన్తో ఇంకొక మెయిన్ స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఇటు సైడ్ వైపుకి టర్న్ చేసుకొని ఈ కంప్లీట్ ఖర్చు మొత్తం ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకొని చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఇలా అయితే రావాలి ఫినిషింగ్. చూడండి ఇలా ఉండాలన్నమాట. సేమ్ అదే ప్రాసెస్లో ఇటు సైడ్ వైపు కూడా స్టిచ్ చేసేసుకోండి. చూడండి ఇలా అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి. చూడండి 2 సైడ్స్ నీట్గా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత కింద మనము నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే హెమ్మింగ్ బెల్ట్ వేసుకుంటామో సేమ్ అలాగే ఇక్కడ కూడా హెమ్మింగ్ బెల్ట్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఫస్ట్ ఒక 1.5 ఇంచ్ పెడుతున్న క్లాత్ ఒకటి తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి కొట్టేసుకొని పావు ఇంచ్ మార్జిన్తో సేమ్ చూడండి నీట్ ఫినిషింగ్ వచ్చేసి మనకి ఒరిజినల్ మీద ఉండేలాగా ప్లేస్ చేసుకోవాలి. చూడండి ఇటు సైడ్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసేయాలి. చూడండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసేయండి ఇక్కడ సైడ్ మాత్రమే.
ఇక్కడ మనము ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడు ఎంత మార్జిన్ వదులుకుంటామో సేమ్ మార్జిన్ అయితే స్టిచ్ చేస్తాం. చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఈ ఎక్సెస్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. సేమ్ ఇలాగే ఈ ఖర్చు ఇటువైపుకి పెట్టేసుకొని ఇక్కడ మనకి లైనింగ్ మీద ఒక మెయిన్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. తర్వాత ఈ ఖర్చు అనేది ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కంప్లీట్గా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఒక లూజ్ స్టిచ్ అయితే వేసుకొని తర్వాత హెమ్మింగ్ చేసుకోవడానికి. చూడండి సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక సైడ్ వైపు కూడా స్టిచ్ చేసేసుకోండి. ఇక్కడ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను చూపించడం లేదు. చూడండి మనకి బ్యాక్ సైడ్ అయితే ఇలా అయితే ఉంటుంది. సో దీంట్లో నుంచి మనం డోరీ అనేది తీసేసుకొని మనం ఇక్కడ డోరీస్ హ్యాంగింగ్ స్టిచ్ చేసుకున్నాం అనుకోని లుక్ అనేది చాలా ఎలిగెంట్గా అయితే కనిపిస్తుంది. సో ఇలా అయితే స్టిచ్ చేసేసుకోండి. చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా. సో ఇప్పుడు మనం హ్యాండ్స్ని ఎలా జాయిన్ చేసుకోవాలో కూడా చాలా డీటెయిల్గా అయితే చూద్దాం. హ్యాండ్స్ ఆల్రెడీ మనం ముందే అయితే కట్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం హ్యాండ్స్గా లుక్ యాడ్ చేయడం కోసం చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఏదైతే ఎక్స్ట్రా మార్జిన్ డ్రా చేసుకున్నామో అది లైట్గా ఇలా కర్వ్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా కర్వ్ చేసుకుంటున్నాను మనకి షేప్ అనేది ఇలా రావడం కోసం. సో ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ దీన్ని బేస్ చేసుకొని మనం మెయిన్ క్లాత్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి సేమ్ ఇది కూడా అంతేనండి. మనం నార్మల్గా ఫ్రంట్ ఇది కూడా ఏం చేయాలంటే ఫస్ట్ ఒరిజినల్ వచ్చేసి మనకి కనిపించేలాగా పెట్టేసుకోవాలి. ఈ ఒరిజినల్ సైడ్ వైపు మీద మనము ఈ లైనింగ్ అనేది ప్లేస్ చేసుకొని ఫస్ట్ కింద ఏదైతే మార్జిన్ వదులుకున్నామో సేమ్ ఆ మార్జిన్ మీద ఫస్ట్ హాఫ్ ఇంచ్ కటింగ్ చేసేటప్పుడు ఎంత మార్జిన్ వదులుకుంటామో సేమ్ మార్జిన్తో ఫస్ట్ ఇక్కడ ఒక మెయిన్ స్టిచ్ అయితే వేసుకోవాలి అనమాట. సో ఇక్కడ షార్ప్ ఎడ్జ్ దగ్గర అలాగే ఇక్కడ కర్వ్ దగ్గర కంపల్సరీగా కట్స్ అనేవి పెట్టేసుకోవాలి. అయితే కట్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఇటు సైడ్ వైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం ఎటువంటి మెయిన్ స్టిచ్ అయితే వేయడం లేదు. జస్ట్ నీట్గా స్టీమ్ ఐరన్ చేసేసుకొని చూడండి ఇక్కడ మనము పావించు మార్జిన్తో కంప్లీట్ కార్నర్స్ మొత్తం నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి సేమ్ పావించు మార్జిన్తో నీట్గా స్టిచ్ చేసిన తర్వాత మనకి మెయిన్ క్లాత్ ఏదైతే ఎక్సెస్ ఉందో అది మొత్తం నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక హ్యాండ్ కూడా మీరు రెడీ చేసుకోండి. 2 పార్ట్స్ని నీట్గా రెడీ చేసి అయితే పెట్టుకోండి. చూడండి నా దగ్గర స్టోన్ లేస్ ఉంటే కొంచెం ఎక్స్ట్రా లుక్ యాడ్ చేయడం కోసం నెక్ దగ్గర అలాగే హ్యాండ్స్ దగ్గర అయితే నేను స్టిచ్ చేసేసుకున్నాను. చూడండి మనం స్టిచ్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ సైడ్ జాయింట్స్లో వేసేటప్పుడు మనకి ఈ మిర్రర్స్ అనేవి అడ్డుపడతాయి కాబట్టి ఖర్చు అనేది వదిలేసేసి మనము ఇక్కడ మాత్రమే లేస్ అనేది అటాచ్ చేసుకున్నాం అనమాట. సో మీరు కూడా ఇలానే అటాచ్ చేసేసుకోండి. ఇప్పుడు మనము దీనికి ఫస్ట్ షోల్డర్స్ని అయితే జాయిన్ చేసుకుందాం. చూడండి ఒరిజినల్ మీద ఒరిజినల్ వచ్చేలాగా పెట్టేసుకున్న తర్వాత మనం ఇలా 2 పార్ట్స్ పెట్టేసుకోండి. ఇక్కడ మనం కటింగ్ చేసేటప్పుడు ఎంత మార్జిన్తో వదులుకున్నామో సేమ్ మార్జిన్తో ఇప్పుడు ఇక్కడ జాయింట్స్ అయితే వేసుకుందాము. ఇంకొక సైడ్ వైపు కూడా షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకొని చూడండి ఇలా నీట్గా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ మనం ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఇప్పుడు ఒరిజినల్ మనకు కనిపించేలాగా పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ జాయిన్ చేసుకున్న ఖర్చు ఉంది కదా, ఇది మిడిల్ ఖర్చు ఎక్కడైతే ఉంటుందో చూడండి అక్కడ నీట్గా ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు హ్యాండ్స్ తీసేసుకోవాలి. మనకి ఫ్రంట్ సైడ్ వైపు లోతు తీసుకుంటాం కదా, ఆ లోతు ఫ్రంట్ ఆర్ బ్యాక్ వస్తుంది ఎక్కడ వస్తుందో నీట్గా చెక్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ వైపుకి వస్తుంది. సో ఈ సేమ్ ఒరిజినల్ మీద ఒరిజినల్ వచ్చేలాగా నీట్గా ప్లేస్ చేసిన తర్వాత ఈ మిడ్ పాయింట్ ఇలా నీట్గా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కటింగ్ చేసేటప్పుడు ఎంత మార్జిన్ వదులుకున్నామో సేమ్ మార్జిన్తో ఇక్కడ స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. నేను హాఫ్ ఇంచ్ మార్జిన్తో వదులుకున్నాను కాబట్టి చూడండి హాఫ్ ఇంచ్ మార్జిన్తో అయితే స్టిచ్ చేస్తున్నాను. మనం అసలు ఎటువంటి క్లాత్ లాకూడదు, జస్ట్ క్లాత్తో ఇలా నీట్గా టర్న్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అలాగే ఇంకొక సైడ్ వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీట్గా జాయిన్ చేసేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక సైడ్ వైపు కూడా జాయిన్ చేసేసుకోండి. 2 హ్యాండ్స్ని నీట్గా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం. చూడండి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ని ఇలా నీట్గా ప్లేస్ చేసేసుకొని కటింగ్ చేసేటప్పుడు ఎంతైతే మార్జిన్ వదులుకుంటామో సేమ్ మార్జిన్తో ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేను 1.75 ఇంచెస్ మార్జిన్ అనేది వదులుకున్నాను కాబట్టి సేమ్ అదే మార్జిన్తో ఇక్కడ నేను స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇలా నీట్గా ఈక్వల్గా పట్టేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ ఖర్చు వచ్చేసి మన సైడ్ వైపుకు ఇలా పెట్టేసుకోవాలి. చూడండి ఓవరాల్గా మనకి బ్లౌజ్ లుక్ అయితే ఇలా అయితే ఉంటుంది. మీకు సైడ్లో జాయింట్ వేసిన తర్వాత ఓవర్లాక్ చేసేసుకొని ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడ మనం డోరీస్ లాంటిది పెట్టేసుకొని హ్యాంగింగ్స్ అనేది రెడీ చేసుకున్నాం అనుకోండి, లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. చూడండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు మై సేవింగ్స్ తెలుగు ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్.